వెల్కమ్ టు ఓ న్యూస్ తెలుగు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళలందరికీ డబ్బులు ఇచ్చేందుకైతే రెడీ అవుతోంది. ప్రతి నెల ప్రతి ఒక్క మహిళకు డబ్బులు ఇచ్చేందుకు ఆడబిడ్డ నిధి అనేటటువంటి కొత్త పథకాన్ని అయితే ప్రారంభిస్తుంది. మరి ఈ పథకానికి ఎలా అప్లై చేసుకోవాలి? ఈ పథకం పొందాలంటే కనీసం కావాల్సినటువంటి అర్హతలేంటి? అలాగే అప్లికేషన్ విధానం ఎలా ఉంటుంది? దీనికి కావాల్సినటువంటి ఏ ఏ పత్రాలైతే ఉండాలి, అంటే డాక్యుమెంట్స్ ఏమేమైతే ఉండాలి అనేది కంప్లీట్గా ఈ వీడియోలో డీటెయిల్గా తెలుసుకుందాం. ఈ వీడియోని లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి. అలాగే ప్రభుత్వం నుంచి వచ్చేటటువంటి కొత్త కొత్త పథకాలకు సంబంధించినటువంటి పూర్తి సమాచారం పొందడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈ పథకానికి సంబంధించి ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో మర్చిపోకుండా కామెంట్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం త్వరలో ఆడబిడ్డ నిధి అనేటటువంటి కొత్త పథకాన్ని అయితే అమలు చేయడానికి అయితే సిద్ధమవుతోంది. ఈ పథకాన్ని ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకుంటుంది. చంద్రబాబు నాయుడు స్వయంగా ఎన్నికల్లో ప్రకటించినటువంటి సూపర్ 6 హామీ పథకాల్లో ఇది కూడా ఒకటి. ఈ పథకం కింద ప్రతి పేద మహిళకు నెలకు 1500 రూపాయల చొప్పున ఇస్తామని ప్రభుత్వం అయితే తెలపడం అయితే జరిగింది. అయితే ఈ పథకం పొందాలంటే మహిళ యొక్క వయస్సు 19 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల వరకు ఉండాలని చెప్పి అయితే మనకు మేనిఫెస్టోలో తెలపడం అయితే జరిగిందనమాట. త్వరలోనే ఈ పథకం అమలు కావడానికి సిద్ధమవుతోంది. అయితే ప్రభుత్వం ఈ యొక్క డబ్బులని డైరెక్ట్గా లబ్ధిదారుల బ్యాంక్ అకౌంట్లలో జమ చేయడానికి సిద్ధమవుతుంది. అందువల్ల ఇందులో ఎటువంటి మధ్యవర్తుల జోక్యం అనేది ఉండకుండా, అలాగే ఎటువంటి అవకతవకలు జరగకుండా చూసేందుకు వీలుగా ఉంటుందన్నమాట. అదేవిధంగా చూసినట్టయితే ఇదివరకులాగా సచివాలయం ఉద్యోగులు ఇంటింటికి వచ్చి డబ్బులు ఇచ్చే పరిస్థితి అయితే ఇప్పుడు ఉండదు. డైరెక్ట్గా బ్యాంక్ అకౌంట్లలోనే ఈ యొక్క డబ్బులు జమ అవుతాయి. కాబట్టి డబ్బులు ఎప్పుడు వస్తాయో అనేటటువంటి టెన్షను ఏ ఒక్క మహిళకు కూడా ఇకపై ఉండడానికి వీల్లేదన్నమాట. ప్రభుత్వం డబ్బులు రిలీజ్ చేయగానే అదే రోజు అందరి ఖాతాల్లో డబ్బులైతే పడడం అయితే జరుగుతుందన్నమాట. అయితే ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ డబ్బు ద్వారా మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి ఉపయోగపడుతుందని చెప్పి ప్రభుత్వం అయితే ఈ యొక్క స్కీమ్ని అయితే తీసుకురావడం అయితే జరుగుతుందన్నమాట. అదేవిధంగా చూసినట్టయితే ఇప్పుడు ఆడబిడ్డ నిధి పథకానికి అర్హతలు ఏమేమి ఉండొచ్చు అనేది మనం చూసినట్టయితే ఈ పథకానికి సంబంధించి ప్రభుత్వం త్వరలో ఒక అధికారిక పోర్టల్ని అయితే తీసుకురావడం జరుగుతుంది. తద్వారా మహిళలకు ఈ యొక్క పథకానికి అప్లై చేసుకోవడానికి అయితే వీలవుతుందన్నమాట. అయితే ప్రభుత్వం ఈ యొక్క పోర్టల్ ద్వారా లబ్ధిదారులను ఎంపిక కూడా చేయడం జరుగుతుంది. అలాగే ఎవరెవరికి డబ్బులు జమ అయ్యాయో ఆ వివరాలు కూడా ఈ యొక్క పోర్టల్లో ఉండడం అయితే జరుగుతుందన్నమాట. ఈ యొక్క పథకాన్ని పొందాలంటే మహిళలు ఏ ఏ అర్హతలు ఉండాలి అనేది మనం ఇప్పుడు చూద్దాం. ఈ యొక్క ఆడబిడ్డ నిధి స్కీమ్కి అప్లికేషన్ చేసుకునేటటువంటి మహిళ ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్కు చెందినటువంటి మహిళ అయి ఉండాలి. అలాగే ఈ యొక్క మహిళ నిరుపేద మహిళ అయ్యి ఉంటే సరిపోతుందన్నమాట. అలాగే ఈ యొక్క పథకానికి కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఏమేంటి అనేది మనం చూసినట్టయితే ప్రభుత్వం ఇంకా అధికారికంగా అయితే ఇవి కావాలి అని చెప్పి ఇంకా మెన్షన్ అయితే చేయలేదు. సో ప్రభుత్వ వర్గాల సమాచారం ప్రకారం అయితే ఈ పథకం కోసం లబ్ధిదారులు అయ్యేటటువంటి ఈ యొక్క మహిళకి ఒక పాస్పోర్ట్ సైజు ఫోటో, ఆధార్ కార్డ్, అడ్రస్ ప్రూఫ్, ఎలక్ట్రిసిటీ బిల్, పాన్ కార్డ్, ఈమెయిల్ ఐడి, అలాగే మొబైల్ నంబర్ అనేది కలిగి ఉంటే సరిపోతుందన్నమాట. ఇప్పుడు మనం చెప్పుకున్న డాక్యుమెంట్స్లో ఏ ఒక్కటి తక్కువ ఉన్నా కూడా వెంటనే తీసుకొచ్చి పెట్టుకుంటే గనక మనకు అప్లికేషన్ అనేది స్టార్ట్ అయిన తర్వాత ఆటోమేటిక్గా మనం అప్లికేషన్ చేసుకోవడానికి అయితే చాలా ఈజీ అవుతుంది. అప్లికేషన్ స్టార్ట్ అయిన తర్వాత మనకు మీ సేవా సెంటర్లలో కొన్ని ప్లేస్లలో మనకు రష్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి వీలైనంత వరకు తొందరగా ఇవి తీసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఇక ఆన్లైన్ పోర్టల్ అనేది స్టార్ట్ అయిపోయిన తర్వాత ఈ యొక్క ఆడబిడ్డ నిధికి అప్లికేషన్ ఎలా చేసుకోవాలి అనేది మనం చూసినట్టయితే మనకు ఆన్లైన్ పోర్టల్ అనేది ఓపెన్ చేసిన తర్వాత మనకు ఒక వెబ్సైట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దాంట్లో వెబ్సైట్లో అప్లై ఆన్లైన్ అనేటటువంటి ఆప్షన్ అయితే క్లిక్ చేయాలి. అప్పుడు క్లిక్ చేసినప్పుడు మనకు ఒక అప్లికేషన్ ఫామ్ అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది. అందులో మన పేరు, మొబైల్ నంబరు, ఆధార్ డీటెయిల్స్, అలాగే బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్, పాన్ కార్డ్ డీటెయిల్స్, మన అడ్రస్ డీటెయిల్స్ అవన్నీ కూడా అడగడం జరుగుతుంది. సో అవన్నీ కూడా ఎంటర్ చేసిన తర్వాత మనకు కింద రిక్వైర్మెంట్ ఉన్నటువంటి అంటే అవసరమైనటువంటి డాక్యుమెంట్స్ని స్కాన్ చేసి అప్లోడ్ చేయమని చెప్పి అయితే అడుగుతుంది అనమాట. వాటిని స్కాన్ చేసి అప్లోడ్ చేసి కింద ఫామ్ అయితే సబ్మిట్ చేయాలి. దాంతో అప్లై చేయడం అనేది కంప్లీట్గా పూర్తవుతుందన్నమాట.
ఇది అయిపోయిన తర్వాత మీకు ఒక రిఫరెన్స్ నంబర్ అనేది మీకు డిస్ప్లే పైన కనిపించడం జరుగుతుంది. అలాగే మీ మొబైల్ నంబర్కి అలాగే మీ ఈమెయిల్ ఐడికి రెండిటికి కూడా మీ యొక్క రిఫరెన్స్ నంబర్ ఏదైతే ఉందో అది మెసేజ్ అండ్ మెయిల్ రావడం అయితే జరుగుతుందన్నమాట. ఇది తర్వాత మీకు ఫ్యూచర్లో రిఫరెన్స్ కోసం ఈ యొక్క నంబర్ని మీరు ఉపయోగించడానికి అయితే మీకు వీలవుతుంది. అలాగే ఏమన్నా మాడిఫికేషన్స్ ఉన్నా కానీ లేకపోతే మీ యొక్క ఆడబిడ్డ నిధి స్టేటస్ ఎలా ఉందో తెలుసుకోవడానికి కూడా ఈ యొక్క రిఫరెన్స్ నంబర్ని మీరు ఉపయోగించవచ్చు. అలాగే మీ యొక్క అప్లికేషన్ని గవర్నమెంట్ అప్రూవల్ చేసిన తర్వాత ప్రతి నెల ప్రభుత్వం నుంచి వచ్చేటటువంటి డబ్బులు మీ అకౌంట్లోకి రావడం అయితే జరుగుతుందన్నమాట. సో ఇందులో ఏదైనా డౌట్స్ కనుక ఉన్నట్టయితే మర్చిపోకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి. ప్రభుత్వం నుంచి వచ్చేటటువంటి కొత్త కొత్త పథకాలకి సంబంధించినటువంటి సమాచారం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అలాగే ఓ న్యూస్ తెలుగు ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.